కాశ్మీర్లో చాలా మంది చనిపోయారు బాంబ్ బ్లాస్ట్. ఎవరు చేశారు? ఉగ్రవాదులు. మొన్న కార్ బాంబ్ బ్లాస్ట్ అయింది, ఎవరు చేశారు? వాళ్ళకు డబ్బులు ఎలా వెళ్తున్నాయండి? మనం ఇస్తున్నాం. అది ఎలా తెలుసా? డ్రగ్స్, ఈ గంజాయి కానీ డ్రగ్స్ కానీ సింథటిక్స్ డ్రగ్స్ కానీ కొంటే అవి ఎక్కడి నుంచి వస్తాయి? మనకి పాకిస్తాన్ అలాంటి ప్రాంతాల నుంచి వస్తాయి. ఈ డబ్బులన్నీ ఎవరికి వెళ్తాయండి? ఉగ్రవాదులకు వెళ్తాయి. ఇండైరెక్ట్గా ఉగ్రవాదులకి డ్రగ్స్ మనం కొని ఉగ్రవాదులకు డబ్బులు మనం పంపించి, మీరు రండి మళ్ళీ మా దేశాన్ని నాశనం చేయండి, మా కట్టడాలు నాశనం చేయండి, మా పోలీసులు నాశనం చేయండి, మా జవాన్లను చంపండి, మా అమాయక ప్రజలను చంపండి అని మనం ఇన్వైట్ చేస్తున్నాం వాళ్ళని. అతిపెద్ద దేశద్రోహం ఏంటండి? డ్రగ్స్ కొనడం, డ్రగ్స్కి అలవాటు పడడం. ఒకప్పుడు చెప్పేవాళ్ళు, అరే డ్రగ్స్ వాడద్దమ్మా, మీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పాడైపోతుంది. ఇప్పుడు మేడం గారు చెప్పారు, మీకు డ్రగ్స్ వాడడం వల్ల మీకు లంగ్స్ పోతాయి, మీకు హార్ట్ అటాక్స్ వస్తాయి, మీకు బ్రెయిన్ పోతుంది అని చెప్తున్నారు కదా. అది ఒక్కటి పోతే మీరు ఒక్కరే పోతారు, మీతో పాటు మీ ఇంట్లో ఉన్న వాళ్ళు బాధపడతారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, మనం వాడిన డ్రగ్స్ డబ్బులు అంతా ఉగ్రవాదులకు వెళ్తుంది. నిజమైన దేశద్రోహులు మనం. ఎవరు మనం అంటే? డ్రగ్స్ వాడేవాళ్ళు, డ్రగ్స్ అమ్మేవాళ్ళు, డ్రగ్స్ కొనేవాళ్ళు, డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈగిల్ అనేది వచ్చిందండి, ఎవరిని వదిలిపెట్టం.